మీరు డబ్బులంటే నాకు గుర్తొచ్చింది. మీరు డబ్బులన్నీ పోగొట్టిస్తూ ఉంటారంటగా గేమ్స్ ఆడేసి. అబ్బా! అది మీ వల్లే. మీరంటే ఓకే. ఎవరో రాశారు. అవునా? ఏదో మొత్తం అసలు డబ్బులన్నీ కాదండి. ఇప్పుడు ఐడియా ఉండదు కానీ అడిగారండి. మంచి క్వశ్చన్ అడిగారు. 100 రూపాయలు ఉన్నాయి. 100 రూపాయలు పెట్టి బౌలింగ్ ఆడడానికి వెళ్ళారు. ఓకే, బౌలింగ్ అంటే తెలుసుగా, ఇట్లా గేమ్స్ ఏవో ఆడుకోవడానికి వెళ్ళారు. పోనీ బౌలింగ్ అంటే మళ్ళీ అది అర్థం కాని వాళ్ళు ఉంటారు కొంతమంది. గేమ్స్ ఆడడానికి వెళ్ళారండి. వెళ్ళాక 100 రూపాయలు టికెట్ ఇస్తేనే కదా మన టికెట్ ఇచ్చి ఆడుకొని ఇస్తారు. ఒక ప్లే జోన్కి వెళ్ళాము, లేకపోతే ఒక ఏదైనా ఆడుకోవడానికి వెళ్ళాము. సో అక్కడికి వెళ్ళాక డబ్బులు ఇచ్చి ఆడుకుంటాం కదా. ఇప్పుడు ఈ ఆటకి వెళ్ళి 100 రూపాయలు ఇచ్చి 100 పోగొట్టుకుని వచ్చాను అంతే. దట్ డజంట్ మీన్ నేను 100 అయిపోయిందా 200. ఓకే, నేను ఒక అమౌంట్ పెట్టుకుంటాగా నా లైఫ్లో, నా జీవితంలో. ఇది ఈ కెసినోకి వెళ్ళినప్పుడు ఇది. అలాగని నేను రోజు క్లబ్బులకి వెళ్ళి పేకాట ఆడే టైం కాదు. నేనేదో అమెరికా వెళ్ళినప్పుడు అక్కడ కెసినోకి అందరం కలిసి వెళ్ళినప్పుడు అక్కడికి వెళ్తే ఆడతాను నేను. అంతేగాని నేను రోజు అసలు పేక ఆడకుండా ఉండలేను ఆ టైప్లో కాదు. అందులో కూడా నాకు అదేదో గేమ్ ఉంటుంది, క్యాల్కులేటివ్ గేమ్, బ్లాక్ జాక్ అనేది. అదొక్కటి నాకు కాసేపు ఆడుకున్నాక ఇంకా నాకు బోర్ కొడుతుంది, ఆపేస్తాను. అప్పుడు ఆపేసే టైంలో ఫస్ట్లో చిన్నప్పుడు ఎలా ఉండేదంటే ఇంకా ప్లస్ చేసుకుని ఆపాలి, ఆబ్వియస్లీ పాయింట్స్ గెయిన్ చేసుకుని ఆపాలా ఉంటుంది కదా, అలా ఉండేదాన్ని చిన్నప్పుడు. ఒక అమౌంట్ పెట్టుకుని ఆ అమౌంట్ ఫుల్గా అయిపోగొట్టుకునేదాన్ని. సో అంతేగాని రోజు అసలు నాకు చెయ్యి ఆడదు, చెయ్యి వణిగిపోతుంది, చేతిలో పేక లేకపోతే అలా కాదు. ఎంత డీటెయిల్ గా చెప్పారండి. అంటే ఇంకా ఎవరో ఫోన్ చేశారు, మా చుట్టాలే ఎవరో. నేను చెప్పాను గీతా మాదిరి అసలు అలా కాదని, మా ఇంట వంట లేదని చెప్పాను. ఏంటి మీరు అసలు ఎక్కువ ఫీల్ అయిపోతున్నారు, అసలు అంత లేదు, ఏదో అన్ని డబ్బులు పోగొట్టేసుకుని పడిపోయేలాగా రాశారు ఎవరో. ఓకే, అంత లేదు అక్కడ, ఎక్కువ ఫీల్ అవ్వకండి. కోట్లు పోయాయి తన వల్లే అన్నట్టుగా అలా వచ్చింది, అంటే బయటికి వచ్చింది, అలా వచ్చింది. మాట్లాడుకుంటాం అది సరదాగా. ఇట్స్ ఓకే ఫైన్ అనుకున్నాను కానీ చెప్పాను మా చుట్టాలు. వాళ్ళ ఊరికి కొంచెం ఎక్కువ చేసి రాసి ఉంటారు, అందరు 10 మంది చూడాలని అలా రాసి ఉంటారు, అంత లేదు. ఇది మామూలుగా మన పాతకాలంలో వెళ్ళి కమా వేయండి అంటే అక్కడ జజ అని డాన్స్ చేస్తూ ఒకళ్ళు, అలాంటిది కాదు ఇది. ఇదేమి ఇల్లీగల్ యాక్టివిటీస్ లో నేనేం పాల్గొనలేదు. ఇట్స్ కెసినో అనేది అమెరికా వెళ్తే సైట్ సీయింగ్ లాగా అది కూడా చూపిస్తారు అందరూ. అక్కడికి వెళ్ళినప్పుడు కాస్త డబ్బులు పెట్టి ఆడుకుని వచ్చాను. ఆడినప్పుడు ఇంకా ఎలా లాస్ లో రాకుండా ఇంకా సంపాదించాలని ఒక దీంట్లో ఉంటాం. ఎలా అయితే మనం ఒక గేమ్కి వెళ్తే క్రికెట్ లో 6 కొట్టాలి 4 కొట్టాలని ఎలా ఆలోచిస్తామో అక్కడ కూడా అలా అంతే. మళ్ళీ అది అయిపోయి ఇంటికి వచ్చాక చాప్టర్ క్లోజ్ అంతే. చిన్నప్పుడు ఎలా ఉంటుంది, రేపు కూడా వెళ్ళి ఆడుకుందాము అన్నట్టు ఉంటుంది. ఇప్పుడు లండన్కి వెళ్ళాను, 2 డేసే ఉన్నా, 2 డేస్ కెసినో ఆడకి చచ్చినట్టు ఫ్లైట్ ఎక్కి రావాలిగా ఇంటికి. నేను అక్కడే ఉండిపోతా లండన్ లో, నా డబ్బులన్నీ అక్కడికి వీసా తెప్పిస్తా. చిన్నప్పటికి ఇప్పటికి మైండ్ కూడా మన చాలా వరకు చేంజ్ అయిపోతుంది. నేను నిజంగా నవ్వుకున్నాను అది చూసి.